హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పిఓక్యూ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ ప్రతి ప్రీవిక్యూ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్, ఇప్పుడు మనం షాప్ కీపర్ అనుకుంటే మనం ఏదో ఒక ఆర్టికల్ని కొని సేల్ చేస్తాం. సిపి అంటే కాస్ట్ ప్రైస్, అంటే కొన్న ధర. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మే ధర. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఒక బుక్ని 100 రూపీస్కి కొన్నాం, 150కి సేల్ చేస్తాను. ఎంతకి సేల్ చేస్తాను? 150కి సేల్ చేస్తాను. సపోజ్ ఒక బుక్ని 100కి కొన్నా, 80కి సేల్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ కేసులో మనకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే లాభం వస్తుంది. ప్రాఫిట్ అన్న ఒకటే, గెయిన్ అన్న ఒకటే. ఫస్ట్ కేసులో ప్రాఫిట్ ఎందుకు వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు ప్రాఫిట్ వస్తుంది మనకు. అదే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే కాస్ట్ ప్రైస్ కన్నా అప్పుడేమొస్తుంది? లాస్. మనకు లాస్. ప్రాఫిట్కి ఫార్ములా ఏమంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్కి ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 150, కాస్ట్ ప్రైస్ 100. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 50 రూపీస్. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 80, అంటే లాస్ ఎంత వస్తుంది? 20. ఇంతవరకు ఏం చదువుకున్నా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. నెక్స్ట్, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి? పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అయినా కానీ లాస్ అయినా కానీ అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కుంటా. కాబట్టి డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత? 50 రూపీస్. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100, అంటే ప్రాఫిట్ వచ్చి 50%. ఇప్పుడు పర్సంటేజ్ లాస్ ఎలా కనుక్కోవాలి మనం? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ వచ్చి 20 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్. పర్సంటేజ్ లాస్ ఎంత? 20%. ఇది ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్లో కాస్ట్ ప్రైస్ ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు. ఏం కనుక్కోమంటారు? ప్రాఫిట్, పర్సంటేజ్ ప్రాఫిట్. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్లో ఏమిస్తారంటే కాస్ట్ ప్రైస్ ఇస్తారు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఇస్తారు. ఏం కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలా, ప్రాఫిట్ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ వచ్చి 200, ప్రాఫిట్ వచ్చి 10%. ఫస్ట్ మనం ఈజీగా ప్రాఫిట్ అయితే కనుక్కునేయచ్చు. ప్రాఫిట్ వచ్చి 10%. పర్సంటేజ్ ప్రాఫిట్ అయినా పర్సంటేజ్ లాస్ అయినా దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ 200 కదా, ప్రాఫిట్ అంటే 10% ఆఫ్ 200. ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలంటే మనకు పర్సంటేజెస్ బేసిక్స్ అయితే తెలియాలి. బేసిక్స్ చెప్తాను చూడండి. పర్సంటేజ్ అంటే 1/100. నెక్స్ట్, 8% ఆఫ్ 6 కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 8 into 6 48. పర్సంటేజ్ అంటే 1/100. అంటే 1/100 అంటే డినామినేటర్లో 2 జీరోస్ ఉంటే 2 డెసిమల్స్ వస్తాయి, అంటే 0.48. నెక్స్ట్, ఇంత చేయకుండా పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. 8 into 6 48. ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్, 0.48. నెక్స్ట్, పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 2 జీరోస్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 30% ఆఫ్ 70. పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. 3 into 7 ఎంత? 21. ఓకేనా? నెక్స్ట్, పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్. నెక్స్ట్, సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు?
కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కుంటా? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఒకవేళ లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 200. ప్రాఫిట్ 20 కదా, 200 ప్లస్ 20 220. ఇది ఒక మెథడ్. లేదు ఇలా చేసేయచ్చు ఈజీగా. కాస్ట్ ప్రైస్ 200, ప్రాఫిట్ వచ్చి 20%, ప్రాఫిట్ ఎంత? 10%. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి కదా, 100 ప్లస్ 10 110. 110/100తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 110/100. ఒకవేళ అప్పుడప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతాడు. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 110/100, కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, అప్పుడు రివర్స్ అవుతుంది. 110/100కి రివర్స్ ఏమవుతుంది? 100/110. 100 2s. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 220. నెక్స్ట్ మోడల్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 220, పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చి 10%. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలా, పర్సెంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలా, ప్రాఫిట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 220. ప్రాఫిట్ వచ్చి 10%. ఓకేనా? ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100 ప్లస్ 10 110. 110/100 రివర్స్ ఏమవుతుంది? 100/110. 110 1s 110 2s. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 200. అర్థమైందా? ఇంకా ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 220, కాస్ట్ ప్రైస్ 200. ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్. ఈ బేసిక్స్ తెలిస్తే మనం ఏ క్వశ్చన్స్ అన్నా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఏం కనుక్కోవాలా? కొన్న ధర అయితే కనుక్కోవాలా. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 1566. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ 8%. 100 ప్లస్ 8 108/100. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 108/100. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్ 100/108. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 4తో చేయండి, లేదంటే 2తో. 2 5s 2 4s 2 7s 14, 2 8 16. నెక్స్ట్ 2 3s. నెక్స్ట్ 9తో చేయండి. 9 6 9 8 72 9 7s. నెక్స్ట్ 6 1 6 27 కదా, 6 4s 24. అంటే 14.5 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? 1450. అర్థమైంది? నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గుడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ షాప్ కీపర్ ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఏమని? అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి సేల్ చేస్తా ఉన్నాడు. కానీ అతను ఏం చేస్తా ఉన్నాడు? ఫాల్స్ వెయిట్ యూస్ చేస్తా ఉన్నాడు. అంటే తప్పుడు వెయిట్ యూస్ చేస్తా ఉన్నాడు. అంటే 1 kg అంటే 1000 గ్రామ్స్ ఇవ్వాలి కదా. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా? 1000 గ్రామ్స్ ఇవ్వాలి. కానీ అతను ఉన్న వెయిట్ కన్నా తక్కువ వెయిట్ ఇస్తా ఉన్నాడు. తక్కువ వెయిట్ ఇస్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి కరెక్ట్ వెయిట్. ఇప్పుడు అతను 1 kg ఇస్తా ఉన్నాడు అనుకుందాం. కరెక్ట్ వెయిట్ అంటే 1000 గ్రామ్స్. కానీ అతను ఎంత ఇస్తాడు? 46% తక్కువ ఇస్తాడు. అతను ఏమిస్తాడు? 46% తక్కువ ఇస్తాడు.
ఇప్పుడు ఫాల్స్ వెయిట్ కనుక్కుందాం. ఎనీ నెంబర్ 100%. 100లో 46 పోతే 54 కదా. అతను ఇచ్చేది ఎన్ని గ్రామ్స్ అంటే 54% ఆఫ్ 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. మనం 1 kg అడిగితే అతను 1000 గ్రామ్స్ ఇవ్వాలి. కానీ ఎన్ని గ్రామ్స్ ఇస్తా అన్నాడు? 540 గ్రామ్స్ ఇస్తా అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోవాలా? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. ఎర్రర్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. 1000కి 540కి డిఫరెన్స్ ఎంత? 460. ఎర్రర్ వచ్చి 460. ఫాల్స్ వెయిట్ అంటే 540 గ్రామ్స్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 క్యాన్సిల్. 227s 223s. నెక్స్ట్ డివిజన్ చేయండి. 27 23 ఇంటూ 100 2300. నెక్స్ట్ అన్ని ఆప్షన్స్ 8తో స్టార్ట్ అయినాయి. 8తో చేయండి. 7 8s 56. 8 2 16 21. ఎంత వస్తుంది? 140 వస్తుంది. నెక్స్ట్ 5s చేయండి. 7 5s 35. 5 2s 10. 135. రిమైండర్ ఎంత? 5. ఆన్సర్ కావాలంటే ఈ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏముంది? 85. రిమైండర్ ఏముంది? 5. 27. ఆన్సర్ ఎంత? 85. 5/27. గుర్తుపెట్టుకోండి. ఇలా ఫాల్స్ వెయిట్స్ యూజ్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్. ఎర్రర్ అంటే ఎలా కనుక్కోవాలా? కరెక్ట్ వెయిట్కి ఫాల్స్ వెయిట్కి డిఫరెన్స్ వచ్చి ఎర్రర్. ఫాల్స్ వెయిట్ ఎలా కనుక్కున్నా? ఎనీ నెంబర్ 100%. 46% తక్కువ అంటే 100 - 46 54%. సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి అమ్ముతా ఉన్నాడు. కానీ అతను ఏం యూజ్ చేస్తా ఉన్నాడు? ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు కరెక్ట్ వెయిట్ ఎంత? 1 kg అంటే 1000 గ్రామ్స్. కానీ అతను ఎంత వెయిట్ యూజ్ చేస్తా ఉన్నాడు? ఫాల్స్ వెయిట్ అంటే తప్పుడు వెయిట్. ఎనీ నెంబర్ 100%. 100లో 26 పోతే 74%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఫాల్స్ వెయిట్ ఎంత? 740 గ్రామ్స్. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ఎలా కనుక్కుంటా? ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. 1000కి 740కి ఎర్రర్ ఎంత? 260. ఫాల్స్ వెయిట్ అంటే 740 ఇంటూ 100. 0 క్యాన్సర్. 2 13s 2 37s. డివిజన్ చేయండి. 37 1300. 13 ఇంటూ 100 1300. 37తో డివైడ్ చేయండి. అన్ని ఆప్షన్స్ 3తోనే స్టార్ట్ అయినాయి. 3తో చేయండి. 7 5s 35. 3 3s 9. 125. 50 కదా. 37 1s 2 13s. నెక్స్ట్ 7 3s. ఓకే 1 minute. 7 3s 21. 3 3s 9 11. ఓకే 37 3s 111. ఎంత వస్తుంది? 190 వస్తుంది. నెక్స్ట్ 6తో చేయండి. 6 7s 42. 6 3s 18 దాటిపోతుంది. 7 5s 35. 5 3s 15 18. ఆన్సర్ కావాలంటే ఈ ఆర్డర్లో రాసుకోవాలి. 35 5/37. అర్థమైంది? ఈ మోడల్ చాలా ఈజీ. ఈ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 520. బాట్ అంటే ఏమని? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 520. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ టు మేక్ 10% ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత రావాలా? 10% రావాలి. ప్రాఫిట్ 10% రావాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. మనకు ఫ్రంట్ వాల్యూ కావాలి.
ఫ్రంట్ వాల్యూ కావాలంటే 100 + 10 110/100. 2 zeros 2 zeros క్యాన్సిల్. జస్ట్ మల్టిప్లై చేయండి. 52 × 11 11 2s 22 11 5s 55 57 572. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కెమెరా ఈస్, ఇక్కడ ఏమని ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఈజ్ అంటే ఈక్వల్ 75% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ని ఏమనుకుందాం? 100 అనుకుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 75. కాస్ట్ ప్రైస్ 75, సెల్లింగ్ ప్రైస్ 100. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ ఎంత? 25. కాస్ట్ ప్రైస్ ఎంత? 75 ఇంటూ 100. 25 3s 333s. అంటే ఆన్సర్ ఎంత? 33.33. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయింది. క్వశ్చన్ని క్లియర్గా చదవండి. 400 యాపిల్స్ వేర్ బాట్ అట్ 1200 per 100. అంటే మీనింగ్ ఏమి? per 100 అంటే ప్రతి 100 యాపిల్స్ ఎంత రేటు? 1200. 100 యాపిల్స్ ఎంత రేటు? 1200. కానీ మనం కొనింది 400 యాపిల్స్ కదా. 100 యాపిల్స్ 1200 అయితే 400 యాపిల్స్ ఎంత? ఇంటూ 4 4800. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 4800. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 800. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందామా. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా, 5600. ఓకేనా? ఇది సెల్లింగ్ ప్రైస్. ఎన్ని యాపిల్స్ది? 400 యాపిల్స్. ఇప్పుడు 400 యాపిల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5600. 400 యాపిల్స్ వచ్చి 5600. 4 యాపిల్స్ ఎంత? 56 రూపీస్. 4 1s 4 14s. 1 యాపిల్ ఎంత? 14 రూపీసా? ఇక్కడ ఏమడిగారు? సెల్లింగ్ ప్రైస్ పర్ డజన్ అన్నారా. 1 యాపిల్ 14 రూపీస్. డజన్ అంటే 12 యాపిల్స్ కదా. 12 4s 48, 12 1s 12, 168 కదా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ 100 యాపిల్స్ కాస్ట్ ఇచ్చాడు. మనం 400 యాపిల్స్ కొన్నాం కాబట్టి 400 యాపిల్స్ కాస్ట్ ప్రైస్ అయితే కనుక్కున్నాము. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇది 400 యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. 1 యాపిల్ సెల్లింగ్ ప్రైస్ 14. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? డజన్ యాపిల్స్ అడిగారు. డజన్ అంటే 12 కదా. సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము. ఈ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఓకేనా? ఓకే, ఇది చూడండి. 400 పియర్స్ రిపీట్ అయింది చూడండి. మళ్ళీ క్వశ్చన్. 400 పియర్స్ వేర్ బాట్ అట్ 1230 per 100. 100 పియర్స్ ఎంత? 1230 రూపీస్. మనం మొత్తం కొనింది 400 కదా. అంటే ఇంటూ 4 4 3s 12, 12 4s 48, 4920 కదా. ఇది 400 పియర్స్ యొక్క కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 4920. ప్రాఫిట్ ఎంత? 980 కదా. అప్పుడు ఎంత వస్తుంది? 5900. ఇది వచ్చి 400 పియర్స్ యొక్క ప్రైస్ ఎంత? 5900. మనకు కావాల్సింది డజన్ కదా. డజన్ అంటే ఎన్ని? 12 అని. 2 zeros 2 zeros క్యాన్సిల్. అంటే 4 పియర్స్ ఎంత? 59 రూపీస్. మనకు కావాల్సింది 12 పియర్స్ కదా. అంటే ఇంటూ 3 చేస్తే అయిపోతుంది. 3 × 9 27, 5 3s 15, 17. అంటే 177 రూపీస్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్.